హాయ్ అండి అందరికి. ట్రై మెథడ్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇవి టాప్ 45 ఆర్ 50 బిట్స్ అన్నమాట. చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి బిట్స్ ఇవి. ఇక్కడ ఫస్ట్ బిట్ కనుక చూస్తే అక్షాంశ రేఖాంశాలు ఏ ఏ దేశాల గుండా పోతున్నాయో పట్టిక తయారు చేయగలిగినటువంటి శిరీష చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏంటి? సో అక్షాంశ రేఖాంశాల గురించి మరి పట్టిక తయారు చేసిందనమాట. మరి పట్టిక తయారు చేసుకున్నటువంటి శిరీష చేరుకున్న విద్యా ప్రమాణం ఏమిటి? రైట్ ఆన్సర్ ఈజ్ సమాచార నైపుణ్యాలకి చెందుతుందన్నమాట. ఆ సమాచారాన్ని అంతటినీ ఒక పట్టిక రూపంలో తయారు చేసుకుంటే అది సమాచార నైపుణ్యానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, భావనల అవగాహన, సమస్య సాధన అనేటటువంటి గణిత విద్యా ప్రమాణానికి సంబంధించిన సోపానాలు ఏమిటి? భావనల అవగాహన, సమస్య సాధన అనే గణిత విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి సోపానాలు ఏమిటి? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 5 అన్ని కూడా సరైనవి. సమస్యను చదివి అర్థం చేసుకోవడం భావనల అవగాహన, సమస్య సాధన చెందుతుంది. ఇచ్చిన సమాచారం ఆధారంగా సమస్యను విశ్లేషించడం కూడా చెందుతుంది. అవసరమైనటువంటి తార్కిక పద్ధతుల్ని ఎన్నుకోవడం, గణనలు చేయడం కూడా చెందుతుందన్నమాట. ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అభ్యసిస్తున్నప్పుడు రవి అనేటటువంటి విద్యార్థి ఒక విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఏదైనా ఒక స్థాయిలో తనకు ఏమి తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకుని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి అనేటటువంటి ప్రశ్నలకు సమాధానాలనే ఆ స్థాయి విద్యా ప్రమాణాలు అంటారు అని తెలియజేసిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎస్సీఆర్టీ. ఎస్సీఈఆర్టీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎస్సీఈఆర్టీ. నెక్స్ట్ వన్, విద్యార్థులు వేటిని నేర్చుకోవాలో, వేటిని చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలు నిర్దేశిస్తాయి అని అభిప్రాయపడినది ఎవరు? వేటిని నేర్చుకోవాలో, వేటిని చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలు నిర్దేశిస్తాయి అని అభిప్రాయపడిన వారు ఎవరు? విస్కాన్సిన్ విద్యా ప్రమాణాలు అన్నమాట. విస్కాన్సిన్. వెంకట్ అనేటటువంటి విద్యార్థి సజీవులు, నిర్జీవుల యొక్క లక్షణాలను వివరించి ఉదాహరణలు ఇచ్చాడు. అయితే అతడు చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? ఉదాహరణలు ఇవ్వడం దేనికి చెందుతుంది? అవగాహనకి ఎక్కడ చెందుతుంది? సో విషయావగాహన అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మధు అనేటటువంటి విద్యార్థి గాయపడిన పావురానికి సపర్యలు చేశాడు. అయినచో అతడు చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థులు కాకులు సహజ పారిశుద్ధ్య కార్మికులని, వాటిని హాని చేయవద్దని తెలిపాడు. అయితే అతను చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏంటి? సౌందర్యాత్మక స్పృహ. అభినందన సౌందర్యాత్మక స్పృహకి చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్, 7వ తరగతి చదువుతున్నటువంటి రమేష్ ఒక ఆహారపు గొలుసును తయారు చేశాడు. అతడు చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏంటి? ఆహారపు గొలుసు అనేటటువంటి తయారు చేశాడంటే తను ఒక నమూనాలు చేయడం, అలాగే బొమ్మలు గీయడం అనేటటువంటి దానికి చెందిందనమాట. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం అనే దానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, ప్రశాంత్ అనేటటువంటి విద్యార్థి తాను పాఠశాలల్లో ప్రదర్శించినటువంటి నాటికను పాఠశాల పత్రికకు పంపించినాడు. అయితే ఆ విద్యార్థి చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏంటి? తాను ప్రదర్శించినటువంటి నాటికను పాఠశాల పత్రికకు పంపించాడంట. అయితే ఆ విద్యార్థి చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? సమాచార సేకరణ మరియు నైపుణ్యాలకి చెందుతుంది. సమాచార సేకరణ మరియు నైపుణ్యాలకి చెందుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ క్రింది స్పష్టీకరణలు సరి అయిన విధంగా జత చేయాలి. వాక్యంలో దోషాలను సవరించడం, చిత్రపటంలో దోషాలు సవరించడం, ఇతరులను గౌరవించడం, అలాగే సూత్రాన్ని ప్రయోగించడం, ఇతరుల గురించి తెలుసుకోవడం అనేటటువంటిది మనకిచ్చారు. ఇక్కడ చూస్తే వాక్యంలో దోషాలు సవరించడం అనేటటువంటిది అవగాహన అవుతుంది. దోషాలు సవరించడం అనేది వాక్యంలో దోషాలు సవరించడం అవగాహన. మరి ఒక పరికరంలో దోషాలు సవరించడం అనుకోండి, అది నైపుణ్యం అవుతుంది. సో వాక్యంలో దోషాలు సవరించడం అవగాహన అవుతుంది. మరి చిత్రపటంలో దోషాలు సవరించడం అనేది నైపుణ్యం అవుతుంది.
అలాగే ఇతరులను గౌరవించడం ఒక రకమైనటువంటి వైఖరి అవుతుంది. సరి అయిన సూత్రాన్ని ప్రయోగించడం అనేటటువంటిది వినియోగం. సరి అయిన సూత్రాన్ని ప్రయోగించడం వినియోగం. మరి ఇతరుల గురించి తెలుసుకోవడం అనేది అభిరుచి. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. విద్యార్థి తన భావాలను సరళంగా, స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా వ్యక్తపరచడంలో నెరవేరినటువంటి నైపుణ్యం ఏమిటి? విద్యార్థి తన భావాలను సరళంగా, స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా వ్యక్తపరచడంలో నెరవేరినటువంటి నైపుణ్యం ఏమిటి? అభివ్యంజన నైపుణ్యం. చూడండి, అభివ్యంజన నైపుణ్యం. స్పష్టంగా అర్థమయ్యేలా వ్యక్తపరచడం అభివ్యంజన నైపుణ్యం. అది ఉపాధ్యాయుడికి తప్పనిసరిగా ఉండవలసినటువంటి నైపుణ్యం ఏదంటే అభివ్యంజన నైపుణ్యం. ప్రస్తుతం పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు బోధనా లక్ష్యాలకు బదులుగా విద్యా ప్రమాణాలను అనుసరించాలని సూచించినటువంటి వారు ఎవరు? విద్యా ప్రమాణాలని అనుసరించాలి అని సూచించిన వారు ఎవరు? ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005. అంతర్వృద్ధిని అనుసరించి వ్యక్తి అనుభూతుల్లో కలిగేటటువంటి ప్రవర్తనను వివరించే రంగం ఏంటి? అంతర్వృద్ధిని అనుసరించి వ్యక్తి యొక్క అనుభూతుల్లో కలిగే ప్రవర్తనను వివరించేటటువంటి రంగం ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ భావావేశ రంగం. భావావేశ రంగం. మరి అనుభూతులు, ఉద్వేగాలు ఇవన్నీ కూడా భావావేశ రంగానికి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి తన గ్రామాన్ని ఖచ్చితంగా చక్కగా గీచి అందులో చిహ్నాలు, పటాలు మొదలగు వాటిని ఖచ్చితంగా మరియు స్పష్టంగా పేర్కొనగలిగాడు. ఇది అతనిలో మానసిక చలనాత్మక రంగంలోని ఈ లక్ష్యం అభివృద్ధి చెందిందని సూచిస్తుంది. ఏ లక్ష్యం అభివృద్ధి చెందిందని చూస్తుంది? ఖచ్చితంగా చక్కగా గీయడం. ఖచ్చితంగా చక్కగా గీయడం అనేటటువంటిది సమన్వయం. స్పష్టంగా చూడండి, ఖచ్చితము స్పష్టం అన్నారంటే సమన్వయం అవుతుంది. నెక్స్ట్ వన్, విద్యార్థి మనోగణనలు అంటే మనస్సులో వేగంగా గణించడం. అటువంటివి వేగంగా చేయడం అనేది దేనికి సంబంధించింది? నైపుణ్యం అనేటటువంటి వాటికి సంబంధించినది. వాస్తవాలను తెలుసుకోవాలనే కోరిక, కొత్త విషయాలను, సంఘటనలను నిరంతరం పరిశీలించి వివరాలు తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస కలిగి ఉండడం ఏ విలువకు సంబంధించినది? ఇది బౌద్ధిక విలువకు సంబంధించింది. బౌద్ధిక విలువ. నూతన సమస్య పరిష్కారాన్ని మిగిలిన విద్యార్థులందరికన్నా విభిన్నంగా, కొత్తగా ఊహిస్తాడు, ఆలోచిస్తాడు. నూతన సమస్య పరిష్కారాన్ని మిగిలిన విద్యార్థుల కన్నా విభిన్నంగా, కొత్తగా ఊహించడం, ఆలోచించడం అనేటటువంటిది ఏ విలువకు సంబంధించింది? అక్కడే కనిపిస్తుంది కదా, నూతనత్వం అనేది సృజనాత్మక విలువ. సృజనాత్మక విలువ. లక్ష్యాన్ని కలిగి ఉండడం అంటే అర్థవంతంగా పనిచేయడం అని నిర్వచించినది ఎవరు? లక్ష్యాన్ని కలిగి ఉండడం అంటే అర్థవంతంగా పనిచేయడం అని తెలియజేసిన వారు జాన్ డ్యూయి. పాఠశాల స్థాయిలో శాస్త్ర అధ్యయనం చేసినటువంటి విద్యార్థి వ్యవసాయంలో తేనెటీగల పెంపకంలో లాభదాయకంగా స్థిరపడ్డాడు. అంటే తాను నేర్చుకున్న అంశాన్ని నూతన విషయంలో అతను అన్వయించుకున్నాడు. అక్కడ జరిగేటటువంటిది ఏంటి అంటే వృత్తి విలువ. ఇది వృత్తి విలువ అన్నమాట. వృత్తి విలువకు సంబంధించినది. చిన్న చిన్న భాగాలను ఒక పద్ధతిలో కలిపి ఒక వస్తువుగా గాని, ఒక నిర్దిష్టమైనటువంటి విధానంగా గాని రూపొందించడం. చిన్న చిన్న భాగాలను ఒక పద్ధతిలో కలిపి వస్తువుగా గాని, నిర్దిష్టమైన విధానంగా గాని రూపొందించడం. చూడండి, ఇట్లాంటివి రూపొందించడం అనేటటువంటి దేనికి చెందుతుందంటే సంశ్లేషణ అంటే దానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, అంటే విడి భాగాల నుండి వస్తువు తయారు చేయడం అట్లాంటిది. భాస్కరాచార్యుడు ఏ గణిత శాస్త్రవేత్తను గణక చక్ర చూడామణిగా సంబోధించాడు? గణక చక్ర చూడామణిగా సంబోధించారు. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. బ్రహ్మగుప్తుడిని అట్లా సంబోధించారు. ఆర్యభట్టీయంలోని ఏ పాదాన్ని దశగీతికా సూత్రంగా పిలుస్తారు? గీతికా పాదం. అరబ్బీ భాషలోకి సింధ్ హింద్ అనేటటువంటి పేరుతో అనువాదం పొందినటువంటి గ్రంథం ఏది? బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. కరణఖండ ఖడ్యక అనేటటువంటి గ్రంథకర్త ఎవరు? కరణఖండ ఖడ్యక అనేటటువంటి గ్రంథకర్త ఎవరు? బ్రహ్మగుప్త అనేది రైట్ ఆన్సర్.
నేటి కంప్యూటర్లకు ఎంతో అనువైనదిగా చెప్పుకునేటటువంటి కుట్టక పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు? కుట్టక పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆర్యభట్ట. ఆర్యభట్ట అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పై విలువను ఉజ్జాయింపుగా 3.1416 అని మొదటిసారిగా తెలియజేసింది ఎవరు? పై విలువను ఉజ్జాయింపుగా 3.1416 అని మొదటిసారిగా తెలియజేసినది ఎవరు? ఆర్యభట్ట. ఆర్యభట్టనే తెలియజేశారు. గణిత శాస్త్ర భావనలన్నీ కూడా పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని భావించిన వారెవరు? గణిత శాస్త్ర భావనలన్నీ కూడా పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని భావించిన వారు రస్సెల్ వైట్ హెడ్. రస్సెల్ వైట్ హెడ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఒకటి సాంఘిక శాస్త్ర నిర్దిష్ట ఆశయం ఏది? క్రింది వాటిలో ఒకటి సాంఘిక శాస్త్ర నిర్దిష్టమైనటువంటి ఆశయం. శీల సంపద అనేటటువంటిది అన్నమాట. శీల సంపద. శీల సంపదకు శిక్షణ ఇవ్వడం అనేటటువంటిది అవుతుంది. నెక్స్ట్ వన్, పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భారతదేశంగా పేర్కొన్న వారు ఎవరు? పాఠశాలని సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భారతదేశంగా పేర్కొన్న వారు ఎవరు? గాంధీజీ. గాంధీజీ. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయముల సంబంధ అంతర సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించినది ఎవరు? చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయముల సంబంధ అంతర సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? జేమ్స్ హెమ్మింగ్స్. జేమ్స్ హెమ్మింగ్స్. షో ఆల్టర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం కానిది ఏంటి? షో ఆల్టర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం కానిది. మరి శాస్త్రీయ జ్ఞానం సాపేక్షమైనటువంటి సత్యం అన్నారు. మరి శాస్త్ర జ్ఞానం పునరావృతమవుతుందని చెప్పారు. శాస్త్ర జ్ఞానం అనేది మాపనీయమైనది అని కూడా చెప్పారు. అసంపూర్ణమైనదని చెప్పలేదు. సో ఇది కాదనమాట. ఆప్షన్ 3 అనేది కాదు. నెక్స్ట్ వన్, సముద్ర గర్భంలో రత్నాలు ఏరుకుందామని వచ్చి గులకరాలు ఏరుకున్నటువంటి పసివాడిని నేను అని తనకు తానుగా సంబోధించుకున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఐన్స్టీన్ అన్నమాట. ఐన్స్టీన్. నీటి లోతు పెరుగుతూ ఉంటే పీడనం పెరగవచ్చు అనేది ఒక అంచనా. సో పెరగవచ్చు అనేటటువంటి ఏ రకమైనటువంటి పరికల్పన? అంటే ఊహించడం. ఈ ఊహించడం అనేటటువంటిది ప్రాగుక్తి పరికల్పనకు చెందుతుంది. ప్రాగుక్తి పరికల్పన. నెక్స్ట్ వన్, ప్రాయంకేర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం నిర్మాణంలో ఉన్నటువంటి భవనం అయినప్పుడు వాటి పునాదులు నిలువు స్తంభాలుగా పిలువబడేటటువంటివి వరుసగా ఏమవుతాయి? ప్రాయంకర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం నిర్మాణంలో ఉన్నటువంటి భవనం అయినప్పుడు వాటి పునాదులు నిలువు స్తంభాలుగా పిలువబడేవి వరుసగా ఏమవుతాయి? అవి భావనలు మరియు సిద్ధాంతాలు అవుతాయి. భావనలు మరియు సిద్ధాంతాలు. చూడండి, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో యూక్లిడ్ చేసినటువంటి గణిత సేవ ఏది? క్రింది వాటిలో యూక్లిడ్ చేసినటువంటి గణిత సేవ ఏది? జ్యామితికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, స్వీకృతాలని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వన్, డాటా అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? డాటా అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? యూక్లిడే. యూక్లిడే కదా. యూక్లిడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలిమెంట్స్, డేటా అనేటటువంటి గ్రంథాలు ఈయనవి కాబట్టి. నెక్స్ట్ వన్, గ్రీకుల యొక్క సంఖ్యా విధానానికి పెట్టిన పేరు ఏమిటి? గ్రీకుల యొక్క సంఖ్యా విధానానికి పెట్టిన పేరు అర్థమెటికా అనేటటువంటిది. అర్థమెటికా. సంఖ్యా విధానానికి పెట్టిన పేరు అర్థమెటికా. గణన విధానానికి లాజిస్టికా అని పేరు పెట్టడం జరిగింది. సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానమే గణితం అని నిర్వచించిన వారు ఎవరు? సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానమే గణితం అని నిర్వచించిన వారు ఎవరు? లాక్. జాన్ లాక్ అన్నమాట. జాన్ లాక్. అరిస్టాటిల్ ప్రకారం గణితం అంటే ఏమిటి? అరిస్టాటిల్ ప్రకారం గణితం అంటే ఏమిటి? గణితం అంటే ఒక పరిమాణ శాస్త్రం. అరిస్టాటిల్ ప్రకారం గణితం అంటే ఒక పరిమాణ శాస్త్రం. గణిత శాస్త్రం అవసరమైనటువంటి నిర్ధారణలు రాబట్టేటటువంటి శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? గణిత శాస్త్రం అనేది అవసరమైన నిర్ధారణలు రాబట్టేటటువంటి శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? The right answer is బెంజమిన్ పియర్స్. బెంజమిన్ పియర్స్. ఆర్కిమెడిస్ రాయనటువంటి గ్రంథం ఏది? ఆర్కిమెడిస్ రాయని గ్రంథం ఏది?
ఆర్కిమెడిస్ రాయని గ్రంథం ఏది? మరి మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్ రాశారు, మెన్సురేషన్ ఆఫ్ సర్కిల్ రాశారు, సెంటర్ ఫర్ ప్లేన్ గ్రావిటీస్ రాశారు, అర్థమెటికా కూడా రాశారు. ద శాండ్ కౌంటర్ అనేటటువంటిది కాదనమాట. ద శాండ్ కౌంటర్ అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, పెద్ద సంఖ్యలను చెప్పవలసి వచ్చినప్పుడు, పెద్ద సంఖ్యలను చెప్పవలసి వచ్చినప్పుడు మరి సారీ అండి, ఇక్కడ అర్థమెటికా అనేటటువంటిది అర్థమెటికా అనేది కాదు. ద శాండ్ కౌంటర్ కూడా ఇందే. సారీ ఫర్ దట్. ద శాండ్ కౌంటర్ ఇందే. అర్థమెటికా అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, పెద్ద సంఖ్యలను చెప్పవలసి వచ్చినప్పుడు గులకరాలను నిలువు సమాంతరాలుగా ఏర్పాటు చేసిన వారు ఎవరు? పెద్ద సంఖ్యలను చెప్పవలసి వచ్చినప్పుడు గులకరాలను నిలువు సమాంతరాలుగా ఏర్పాటు చేసిన వారు ఎవరు? గ్రీకులు అన్నమాట. గ్రీకులు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యాసార్థం 100 గల వృత్తంలో బహుభుజిని నిర్మించి దాని భుజాల సంఖ్య పెంచడం ద్వారా పై విలువను సరైనటువంటి పై విలువను కనుగొన్నవారు ఎవరు? వ్యాసార్థం 100గా కలిగినటువంటి వృత్తములో బహుభుజిని నిర్మించి దాని భుజాల సంఖ్యను పెంచడం ద్వారా పై విలువకి సరైన విలువను కనుగొన్నవారు ఎవరు? ఆర్యభట్ట అన్నమాట. ఆర్యభట్ట. ఏ సంఖ్యకు అంతకు ముందున్నటువంటి సంఖ్యలకు ఉన్నటువంటి కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో ఆ సంఖ్యలకు గల పేరేంటి? ఏ సంఖ్యలకు అంతకు ముందున్నటువంటి సంఖ్యల కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో ఆ సంఖ్యలకు గల పేరేంటి? వాటిని సమున్నత సంయుక్త సంఖ్యలు అంటారు. సమున్నత సంయుక్త సంఖ్యలని అంటారన్నమాట. నెక్స్ట్ వన్, పై విలువ అనేటటువంటిది అనే పద్ధతిలో సూచించినటువంటి భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? అంటే ఈ పద్ధతిలో అనేటటువంటి పద్ధతిలో సూచించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ శ్రీనివాస రామానుజన్ గారు. శ్రీనివాస రామానుజన్ అనేది రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.